మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా పెద్ద కథ చెప్పండి. పూర్వం సాకేతపురం అనే ఒక ఊళ్ళో ఒక మంచి వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి వెంటనే 2 పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయి, అబ్బాయి. పిల్లాడి పేరు సుమతి, ఆ అమ్మాయి పేరు సునీత. సుమతి అలా పెట్టుకుంటారు. మంచి పేరు మంచి బుద్ధి కలిగిన వాడు పెట్టుకోవచ్చుగా. అమ్మాయిలాగా ఉంది పేరు. సరే, సుమతి సునీత. అయితే వీళ్ళిద్దరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయనకి ఏదో అనారోగ్యం చేసింది. అసలు ఆ పిల్లాడుట కలిసే ఉండేవాళ్ళు, అన్నా చెల్లి. ఎప్పుడు ఎడబాయని జంటగా ఉండేవాళ్ళు. కలిసి ఆడుకునేవాళ్ళు, కలిసే పాఠశాలకు వెళ్ళేవాళ్ళు. ఏదైనా లెక్కలు డొక్కలు కూర్చుని కలిసే చేసేవాళ్ళు. అన్నం తినేటప్పుడు కూడా సెపరేట్గా కూర్చునేవాళ్ళు కాదు, క్లోజ్గానే ఉండేవాళ్ళు అన్నా చెల్లి. ఈ వ్యాపారస్తుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు. ఆయనకి లేట్ ఏజ్లోనే పుట్టారు పిల్లలు. ఆయన ఏమన్నాడంటే, నాయన నాకు ఆరోగ్యం బాగుండలేదు, ఎప్పుడైనా చిటుక్కుని రాలిపోతానేమో, వాళ్ళంత సంపాదించాను, నేను ఇంత లేక కలగటం వల్ల పెద్దగా నీకు వ్యాపారం అవి నేనేం నేర్పలేదు, ఇంటి పట్టు నుండి చెల్లెలతో ఆడుకుంటూ గడిపేశావు, నాకేదైనా అయితే. పక్కనే శ్రీపురం అని ఇంకో నగరం ఉంది. ఆ నగరంలో లక్ష్మీగుప్తుడని నా స్నేహితుడు ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్తే నీకు బిజినెస్ టాక్టిక్స్ అతను నేర్పిస్తాడు. చక్కగా వ్యాపారం అభివృద్ధి చేయటం, కూర్చుని తింటే ఏముంది, సొమ్మంతా కరిగిపోదు, పిల్ల పెళ్ళి కూడా ఒకటి చెయ్యాలి నువ్వు అని తండ్రి బాగా బోధించాడు. సరేనని అన్నా చెల్లి ఇద్దరు ఒప్పుకున్నారు. చెప్పినప్పుడు కొన్నాళ్ళకి నిజంగానే ఆయన నిద్రలో ప్రాణం విడిచాడు. సరే, కుర్రాడు ఏం చేశాడు, చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని స్నేహితుల్ని అందరినీ కూడగట్టుకుని చుట్టాల పక్కలతోటి తండ్రికి ఉత్తర క్రియలు అవి చేసి చక్కగా దానం ధర్మం అన్నీ గ్రాండ్గా చేశాడు. తండ్రి మరణించిన తర్వాత ఈ కథలు ఇవన్నీ వ్యవహారాలన్నీ కార్యం కరామతు అయిపోయాక ఒకరోజు అన్నాడు, చెల్లాయి చాలా ఖర్చు అయిపోయింది డబ్బు, ఇక మనం ఉన్న వాటితోటి ఉండాలి, నాన్న చెప్పినట్టుగా నేను వ్యాపారపు మెళకువలు నేర్చుకుంటా, వెళ్ళి నువ్వు ఇక్కడుండు, నేను శ్రీపురం వెళ్తానని అన్నాడు. పిల్ల పాపం బాగా ఏడ్చింది, నువ్వు లేకుండా నేను ఉండగలనా, ఒక్కదాన్నే ఉంటానా, ఎట్లా ఉంటాను ఇంట్లో అంటే, అలా కాదు, మరి ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి వాళ్ళు ఎవరింటికో వెళ్తే బాగుండదు చూడు, కొంచెం కొత్త వ్యాపారము లేదా పాత వ్యాపారపు మెలకువలో నేర్చుకుని ఒక 5-6 నెలల్లో తిరిగి వచ్చేస్తాను అని చెల్లెలకి బాగా నచ్చజెప్పి ఏం చేశాడు, ఒక చిత్రకారుణ్ణి పిలిచి తనదో చిత్రపటం చెల్లెలదో చిత్రపటం గీయించాడు. తన పటం చెల్లెలి బెడ్రూమ్లో పెట్టాడు. చెల్లెలి ఫోటోని తన చేత్తో పుచ్చుకెళ్ళాడు. రోజు పొద్దున్న లేవగానే చెల్లెలి ఫోటో చూడటం, మళ్ళీ పడుకునేటప్పుడు చెల్లెలి ఫోటో చూడటం, అట్లా అని పెట్టుకున్నాడు. ఇప్పుడు చేస్తారుగా మన వాళ్ళు కూడా, అట్లా ఫోటోలు మోసుకెళ్తుంటారు. వెళ్ళిపోయాడు శ్రీపురం. వెళ్తే ఆ లక్ష్మీగుప్తుడు అన్న ఆయన ఇంటికి వెళ్తే, ఆయన వీళ్ళ నాన్న పోయారని తెలిసి చాలా దుఃఖించాడు. సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం మేము, కలిసి ఆడుకున్నాం చిన్నప్పుడంతా, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, కాస్త మీరు పెద్దవాళ్ళు అయ్యాక, మీరు పుట్టాక మేము పెద్దగా కలవలేదు, ఏదో చెప్పాడు. అయితే వీళ్ళకి పిల్లలు లేరు. ఈ పిల్లాడు చక్క స్ఫురద్రూపి, ఒక 20 ఏళ్ళ పిల్లాడు, 19-20 ఏళ్ళ పిల్లాడు ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళకు కూడా బాగుంది, సరదాగా ఉంది. అయితే ఈ లక్ష్మీగుప్తుడు ఈ శ్రీపురపు నగర రాజుగారితోటి మంచి స్నేహం కలిగి ఉన్నాడు. అంతకుముందు ఈ కుర్రాడు వాళ్ళ సుమతి వాళ్ళ నాన్నగారు కూడా వచ్చినప్పుడల్లా రాజుగారిని కల్పించేవాడు. తీసుకుపోయి రాజుగారి దగ్గర పరిచయం చేశాడు. నా స్నేహితుడు కొడుకు వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవడానికి వచ్చాడండి అంటే, సరే రాజుగారు కూడా ఆదరించాడు బాగా. వస్తూ పోతూ ఉండేవాళ్ళు. రాజుగారికి ఇంచుమించుగా సుమతి వయసే ఒక 2-3 సంవత్సరాల పెద్దవాడైన కుమారుడు ఉన్నాడు, రాకుమారుడు. అతని పేరు ప్రతాపుడికి ఈ సుమతికి ఫ్రెండ్షిప్ కలిసింది. పిల్లాడు యాక్టివ్గా ఉన్నాడు, తెల్లగా చక్కగా ఉన్నాడు. కొత్తగా ప్లేస్ మారి వ్యాపారం నేర్చుకోవడానికి వస్తే మెలకువల్ని అలా సరదాగా ఉంటుంది. ఒకే ఏజ్ వాళ్ళు అయ్యేసరికి ఏదో చిట్ చాటింగ్ కుదురుతూ ఉండేది. తరచుగా రాజభవనంలో విందులు వినోదాలు జరిగేవి. అప్పుడు ఈ లక్ష్మీగుప్తుడిని పిలిచేవాళ్ళు, ఈ అబ్బాయిని సుమతిని కూడా పిలిచి ఇతను పోయి ఒకే వయసు అవటంతో కలిసి ఆడుకోవటం, చదరంగా ఆడడం, పేక ఆడుకోవటం, చిన్న ట్రిప్స్కి కలిసి వెళ్ళటం జరిగింది. చాలాసార్లు ఈ అబ్బాయే భోజనానికి అక్కడికి వెళ్తూ ఉండేవాడు. తర్వాత ఒకనాడు అన్నాడు లక్ష్మీగుప్తుడితో, తినానా ఎప్పుడు మనం రాజకుమారుడు పిలుస్తున్నాడు, మనమే భోజనాలకు వెళ్తున్నాం, ఎప్పుడైనా మనం కూడా ఒకసారి భోజనాన్ని పిలిస్తే బాగుంటుంది, మనం ఇంట్లో కూడా ఏదైనా చిన్న భోజనానికి పెట్టి పిలుద్దాం
అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు. సరే ఒక రాజకుమారుడితోటి రాకపోక స్నేహము ఇవన్నీ కూడా మంచివే. అంతేగా. సరే చిన్న వయసు కుర్రాడు సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు వీళ్ళు. ఒప్పుకున్నాడు. ఆయన ఏం చేశాడు, రాకుమారుడిని ఒకరోజు ఈ సుమతి పుట్టినరోజు నాడు భోజనానికి రమ్మని పిలిచాడు. పిలిచి రాజభవనం నుంచి తమ ఇంటి దాకా వచ్చే దారంతా చక్కగా చాపలు పరిపించి ఆహ్వానించి చాలా బాగా గ్రాండ్గా సకల మర్యాదలు మర్యాదలు చేశారు. మర్యాదలతోటి ఆ పూట ఏమైంది, బాగా కబుర్లు చెప్పుకున్నారు, మధ్యలో ఆటలాడారు, సరదా ఆటలాడారు, ఎవరో చుట్టాలు కూడా వచ్చారు. ఈ సందట్లో బాగా చీకటి పడింది. అది కరెంటు లేని కాలం కదా, కొంచెం చలికాలం కూడా. చీకటి పడేసరికల్లా రాజకుమారుడికి కొంచెం జలుబు సమస్య ఏదో ఉంది. ఈ చల్లగాలికి బయటికి వెళ్ళటం ఎందుకు, ఈ పూట ఇక్కడే పడుకుందు కానీ అని చెప్పి చెప్పారు. రాకుమారుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఈ సుమతి గదిలోనే రాకుమారుడి పడక కూడా ఏర్పరిచారు. అది పెద్ద విశాలమైన గది. లక్ష్మీగుప్తుడు కూడా చాలా గొప్పగా డబ్బులు ఉన్నవాడు, చాలా పెద్ద వ్యాపారస్తుడు. ఆ కాలంలో వ్యాపారస్తులు రాజులు స్నేహంగా ఉండేవాళ్ళు. మనం చాలా కథల్లో చూస్తాం అది. రాకపోకలు ఉండేవి. అయితే ఈ గదిలోకి వెళ్ళిన తర్వాత పడకలు అరేంజ్ చేశారు. పడుకునేటప్పుడు సుమతి 2 నిమిషాలు వెళ్ళి తన చెల్లెలి చిత్రపటం దగ్గర నిలబడ్డాడు. అట్లా అలవాటు రోజు ఆ ఫోటో చూసి అప్పుడు వచ్చి పడుకున్నాడు. అదే సమయంలో ఈ ప్రతాపసింహుడు కూడా ఆ ఫోటోను చూశాడు. ఎంత బాగుందో అమ్మాయి, ఆశ్చర్యపోయాడు. కొంచెం మొహం కామ్గా పెట్టుకున్నాడు. అయితే మర్నాడు పొద్దున్న లేచి బయలుదేరేటప్పుడు ముభావంగా ఉన్నాడు. మర్నాడు పొద్దున కూడా అతను చూశాడు. నిద్ర లేవగానే సుమతి వెళ్ళి ఆ ఫోటో దగ్గర నుంచోటం, ఆ ఫోటో మీద దృష్టి పడింది బాగా. చాలా అందంగా, అంత సౌందర్యవతితో వీడికి స్నేహం ఉండి నాకు చెప్పలేదనిపించింది. రాకుమారుడు అన్నాడు, ఏమోలే నువ్వు ఇంతకాలంగా స్నేహంగా ఉంటున్నావు, నువ్వు అన్ని రహస్యాలు దాచిపెట్టుకుంటున్నావు, నీ సంగతులు ఏవి నాకు చెప్పలేదు, మా సంగతులన్నీ నీకు తెరిచిన పుస్తకంగా ఉన్నాయి, నువ్వు రమ్మంటే మీ ఇంటికి భోజనానికి కూడా వచ్చాను, నీకు అన్ని రహస్యాలు అన్నాడు. అనేసరికి సుమతి ఆశ్చర్యపడి, రహస్యమేం లేదే, నాకు సొంత సంగతులు ఏం లేవు, మీకు తెలియంది అసలు లేదు, నేను అట్లా దాచేవాడిని కాను స్నేహితుల దగ్గర అంటే. మరి దాచకపోవటం ఏంటి, నీ గదిలో ఉన్న ఒక ఫోటో ఉంది కదా, నాకు ఆ సంగతి ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు రాకుమారుడు. అనేసరికి ఎందుకు చెప్పలేదు, నేను నీకు చెప్పాను, నాకు ఒక చెల్లెలు ఉంది సునీత, నేను ఊర్లో వదిలిపెట్టి వచ్చాను చెప్పే కదా, సునీతే ఈ పటంలో ఉంది అనగానే ఇతనికి అంతకుముందు ఏమనిపించింది, ఎవరో సౌందర్యవతి ఫోటో వీడికి స్నేహితురాలై ఉంటుందని అనిపించింది. ఎప్పుడైతే చెల్లెలని తెలియంగానే ఇక ఆ అమ్మాయి నాకు కావాలనిపించడం మొదలుపెట్టింది అబ్బాయికి, రాజకుమారుడికి. ఇంటికి వెళ్ళాడు. ఇక మనసంతా ఇక్కడే ఉంది. రాజుగారు 1-2 రోజుల్లో గమనించాడు, కొడుకు సరిగా భోజనం చేయటం లేదు, ముభావంగా ఉంటున్నాడు, ఏమిటి అని నిలదీసి అడిగారు. అడిగేసరికల్లా ఇతను ఏమన్నాడు, నా మనసు ఒక అమ్మాయి మీద పడింది, మరి సుమతి చెల్లెలు సునీత, నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయండి అని అడిగాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. కానీ రాణిగారిది, నీ బుద్ధి లేదా, నువ్వు రాజకుమారుడివి, రాకుమార్తెని పెళ్లి చేసుకోవాలి, ఒక రాజ్యం మనకి కలిసేలాగా చూడాలి, అంతే కదా జరిగేది, మనం క్షత్రియులం, క్షత్రియ కన్యను చేసుకోవాలి, పోనీ తప్పి తగిలి వేరే వాళ్ళని చేసుకుని క్షత్రియ కన్యను చేసుకోవాలి, రాజకుమార్తె కాకపోతే వ్యాపారస్తుల పిల్లని చేసుకోవటం ఏమిటి, అట పనికిరాదని ఆవిడ గట్టిగా మందలించింది. కానీ ఆ అబ్బాయి పట్టిన పట్టు విడవల. కాదు, నేను చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని పట్టాడు. దాంతో ఇక రాజుగారు ఏమనుకున్నారు, వీళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, లక్ష్మీగుప్తుడు చాలా కాలంగా స్నేహితుడు, అతను పెంచుకుంటున్నాడు సుమతిని, సునీత కూడా అతని కూతురే అయినట్టు, వీళ్ళకి సాకేతపురంలో బోళ్ళంత ఆస్తి స్వాస్తి వ్యాపారము ఉన్నాయి, 2 నగరాల వ్యాపారస్తులు మన చేతిలో ఉంటారు, ఇది మంచిదే అని ఆలోచించుకుని సరేనని లక్ష్మీగుప్తుని కేకేశారు. మీ సుమతి చెల్లెలు సునీత పటం చూశారు రాజకుమారుడు, ఆమె పిల్లని చేసుకుంటానంటున్నాడు, మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎగిరి గంతేశారు. రాజుగారితో బియ్యం అంటే చిన్న సంగతే, అదే కదా, మాకేమీ అభ్యంతరం లేదు, మా చెల్లి బంగారు తల్లి అన్నాడు ఇతను. స్నేహితుడు బావ మారుతవుతుంటే సంతోషమే కదా, పెళ్ళి ఓకే. సరే, అయితే ఏమైంది, వీళ్ళకి రాజుగారికి కొంచెం ఒక యంగ్స్టర్ మంత్రి ఒక అతను ఉన్నాడు, యంగ్ వాడు, రాజకుమారుడి కంటే కొంచెం పెద్దవాడు, నాగమనాయకుడు అతని పేరు, నాగులు అని పిలిచేవాళ్ళు. ఆ నాగుల్ని పిలిచి, ఏమోయ్ మరి రాజకుమారుడి వివాహం కుదిరింది, ఆ పిల్ల ఎవరంటే మన సుమతి వాళ్ళ చెల్లెలు
ఆ ఊర్లో ఉంటారు, సాకేతపురంలో ఉంటారు, పెళ్లి ఏర్పాట్లు చెయ్యి అని చెప్పాడు. చెప్పేసరికి అలా వీరికి ఏం పుట్టింది, ఆ పిల్ల పటం చూసే ఇతను పెళ్లి చేసుకుంటానన్నాడు, పటంలోనే మహాద్భుత సౌందర్యవతి, నిజంగా ఎంత బాగుంటుందో, రాజుగారికి వ్యాపారస్తుల పెళ్ళెందుకు, అంత అంతగతి అయితే మనమే చేసుకోవచ్చు కదా, మనకి వాళ్ళకి సరిపోతుంది, మనము చిన్నప్పుడు వ్యాపారస్తులమే అని ఆ పిల్లని తను చేసుకోవాలని పుట్టింది. ఫోటో కూడా చూడాల, ఊరి అందగత్తె అని తెలుసుకున్నాడు. పిల్ల అందమైంది, అందుకే ఈ అబ్బాయి పడ్డాడు. ఏమన్నాడు, అదేంటండి మనం అట్లా చేసుకోవటము, నేను ఈ సాకేతపురంలో మీరు కోడలుగా చేసుకుందాం అనుకుంటున్న పిల్లకి చాలామంది ప్రియులు ఉన్నట్టు నాకు వార్త ఉందండి అన్నాడు. అనేసరికి రాజుగారు తోక తొక్కిన తాచలాగా లేచాడు. అవురవురా, ఇలాంటి పిల్లని మాకు అంటగడదామని చూస్తున్నారా వీళ్ళు అని వెంటనే లక్ష్మీగుప్తుడికి, ఆ అబ్బాయికి, ఆ సుమతికి కబురు చేశాడు. వాళ్ళు రాగానే ఈయన చెర పోట్లాడాడు. మేము ఒక సంబంధం అడిగేవనుకో, అడిగితే నువ్వు మాకు స్నేహితుడివి కదా, ఆ పిల్ల మీకు తగదండి అని చెప్పద్దు, శీలం లేని పిల్లని మా రాజుగారి కోడల్ని చేయాలనుకుంటున్నావా, రేపొద్దున్న రాణి అవుతుంది కదా ఆ అమ్మాయి, నువ్వు నీ రాజక్షేమం ఆలోచించద్దా, అక్కడ చాలామంది చెడు స్నేహాలు ఉన్న పిల్లని మాకు అంటగడతావా అని పోట్లాడాడు. పోట్లాడేసరికల్లా సుమతి అన్నాడు, అడూరుకోల, మా చెల్లెల్లాంటి పిల్ల భూప్రపంచంలో ఉండదండి, అసలు అది గడప దాటి ఎరగదు పాప, ఇంట్లోనే ఉంటుంది, అసలు స్నేహాలు ఏమిటి, నాతో తప్పిస్తే ఇంకొక మగపిల్లవాడితో మాట్లాడిన దాఖలాలు లేవు, మా నాన్న చాలా జాగ్రత్తగా కట్టుబడిగా పెంచాడు, నేను ఈ ఊరు వస్తూ ఒక ముసలి దాసిని ఏర్పరిచాను, సమస్తమైన వ్యవహారాలు దాసి చక్కబెడుతుంది, కానీ మా చెల్లెలు బయటికి కూడా వెళ్ళదు, మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు మా ఇంటికి రారు, బంధువర్గంలో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు తప్పిస్తే ఇంకోళ్ళు మా గడప తొక్కరు, నేను చాలా ఏర్పరిచి వచ్చాను, అసలు మా ఇళ్లలో అలాంటి పద్ధతి లేదు, మా అమ్మాయి చాలా మంచిది, ఒకవేళ మీరన్నట్టు మా చెల్లెలు శీలం లేని దాన్ని మీరు చెప్పించగలిగారంటే ఎవరితోటైనా తలయిస్తాను నేను, నాకు మీరు చిత్రవధ చేయండి, నన్ను మీరు నా తల నరికేసేయచ్చు, మీరు ఏమనాలి దాన్ని, ఉరిశిక్ష అనకూడదు, ఇంకొకటి తల నరికేయటమే అని గట్టిగా పోట్లాడాడు. రాజుగారు అవతలవాడు అంత రియాక్ట్ అయ్యారు. అవునా అలాగా అని వాళ్ళు అనకుండా ఇంతెత్తుని లేచాడు కదా ఈ అబ్బాయి, ఆయన తగ్గిపోయాడు. తగ్గిపోయి నాగులకు చెప్పాడు, ఏమిటో వాళ్ళు ఇలా అంటున్నారు, అలాంటిది ఏం లేదుట అనేసరికల్లా, కాదండి నేను ప్రూవ్ చేస్తానన్నాడు. ఆయన ఏం చేశాడు, ఇతను కామ్గా సాకేతపురం వెళ్ళిపోయి ఇప్పుడు ప్రూవ్ చేసి ఆ పిల్లని తను లాక్కోవాలి, ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం పుచ్చుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో ఈ ద్వారపాలకులు ఉంటారుగా సాకేతపురంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను సుమతి పంపించగా వచ్చాను శ్రీపురం నుంచి, ఉత్తరం రాసి పంపించారు, నేను అమ్మాయి గారిని కలవాలి అని అడిగితే, ముందు ఉత్తరం లోపలికి పంపించమను, ఉత్తరం చూశాక కలవచ్చో లేదో నేను చూస్తానంది అమ్మడు. ఉత్తరం లోపలికి వెళ్ళింది. ఆ పిల్ల ఉత్తరం చూడగానే, ఇది మా అన్నయ్య రాత కాదు, మా అన్నయ్య సంతకం కాదు, వీడెవడో, పంపే బయటికి, నేను చచ్చినా గలవనని ఆ ఉత్తరం వెనక్కి తిరక్కొట్టేసింది. ఊరుకున్నాడు. రెండో ప్రయత్నం ఏం చేశాడు, ఆ ఇంట్లో పనిచేసే దాసి ఉంది కదా, ఆ దాసికి ఎత్తుకెత్తు బంగారం ఇస్తానని ఆశపెట్టి ఈ సునీతది ఒక ఉంగరం తెప్పించాడు, ఆ అమ్మాయికి వేలికి పెట్టుకుంటుంది, అభ్యంగనానికి వెళ్ళేటప్పుడు మొత్తం వస్తువులన్నీ ఊడ్చి పక్కన పెడతారు కదా, ఆ ఊడ్చి పక్కన పెట్టినప్పుడు ఉంగరం సంగ్రహించుకొచ్చేసింది దాసి, అది ఈ నాగులకి అప్పచెప్పింది. అతను అది అరచేతిలో ఎంత బరువు ఉందో అంత బంగారం ఇస్తానన్నాడు, అంత ఇంకా ఎక్కువ ఇచ్చాడు, 2 గుప్పెళ్ళ బంగారపు కాసులు ఇచ్చి, ఉంగరం ఎంత ఉంటుంది, అరతొలం కూడా ఉండదు కదా, ఇంత బంగారం ఇచ్చి వస్తువులు చేసేసుకున్నాడు. అక్కడి నుంచి ఆ ఉంగరం పుచ్చుకొని తీసుకుపోయి రాజుగారికి చూపించాడు. శ్రీపురంలో చూపించి, ఇదిగోండి నాతో గడిపింది ఈ అమ్మాయి, నాతో గడిపినందుకు గుర్తుగా తన ఉంగరాన్ని ఇచ్చింది, ఈ ఉంగరం చెల్లెలదా ఉందో అవునో కాదో మీరు సుమతిని కనుక్కోండి. ఆ సుమతిని పిలిస్తే అతనికి కూడా అలాంటి రాయి ఉన్న ఉంగరమే ఉంది, దగ్గర పిల్లలు కదా వాళ్ళు, ఒకటే రకంగా చేయించారు. ఉంగరాన్ని గుర్తుపెట్టాడు, నిర్ఘాంతపోయాడు. మా చెల్లెలు ఇంత పని చేసిందా, లేకపోతే దాని ఉంగరం వీడెవడికో ఎలా వస్తుంది, దుఃఖించి మా నాన్న పెంపక లోపమో నా సహవాస లోపమో ఇలా జరిగింది, మీరన్నట్టుగానే నా కుత్తుకని కత్తికిస్తాను, నేను నన్ను చంపేయచ్చు మీరు అని చెప్పి తనంతట రాజు దగ్గర లొంగిపోయాడు. పొరపాటున ప్రవర్తన బాగుండలేని మా పిల్లని
రాజకుమారుడికి ఆఫర్ చేసినందుకు ఈ శిక్షను నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని. లక్ష్మీగుప్తుడికి ఏం చేయాలో తెలియలా. ఎందుకంటే ఈ కుర్రాన్ని కూడా 20 ఏళ్ళు వచ్చాక చూశాడు. ఆ పిల్లని ఆయన అసలు చూడనే లేదు. తన స్నేహితుడి మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంది. పిల్లలు చెప్పలేకపోతున్నాం ప్రవర్తనలు ఈరోజు. ఆయన దుఃఖపడ్డాడు. రాజుగారు అన్నారు, నీ అంతట నువ్వు దీనికి ఒప్పుకున్నావు కాబట్టి నీకు 1 వారం గడువు ఇస్తాను. ఏదైనా నీకు కోరుకుంటే అది చెయ్యి, అది ఏర్పాటు చేసుకోను అనేసరికి ఆయన చెల్లెలకి ఉత్తరం రాశాడు అబ్బాయి, సుమతి రాసి పంపించాడు. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళటానికి ఒక 5-4 రోజులు పడుతుందా, 3 రోజులు. ఏమని రాశాడంటే, మన ఇద్దరం కలిసి పుట్టాం, కలిసి పెరిగాం. నాకు తెలియని ఒక కోణం నీ జీవితంలో ఉండటమే నాకు ఆశ్చర్యంగా ఉంది. వారం రోజుల్లో చనిపోబోతున్నాను. నీ ఉంగరం చూశాక నేను హతాశుణ్ణైపోయాను. కొన్ని రోజుల్లో చనిపోతాను నేను. ప్రవర్తన బాగు చేసుకుని జీవితం హాయిగా ఉంచుకో అని రాసేసరికి ఆ ఉత్తరం వచ్చింది. ఇది రాజుగారి అన్నయ్య పంపించాడు. వాకిట్లో నుంచే ఉత్తరం చూసింది. అన్నయ్య హ్యాండ్ రైటింగ్ గుర్తుపెట్టి లోపలికి తీసుకుపోయింది ఉత్తరం. చదివేసరికి నిర్ఘాంతపోయింది. నా ఉంగరం చూడటం ఏమిటి, నా ప్రవర్తన బాగుండకపోవటం ఏమిటి? అమ్మాయి ఆలోచించడం మొదలెట్టింది. కొద్ది రోజుల క్రితం ఒకడు వచ్చాడు అన్నయ్య రాసిన ఉత్తరం అని. ఆ ఉత్తరం అన్నయ్య రాసింది కాదు. కానీ వాడొచ్చి వెళ్ళిన తర్వాత ఒక 3-4 రోజుల్లో నా ఉంగరం పోయింది. ఎంత వెతికినా దొరకల. స్నానానికి వెళ్తూ తీసా, నాకు గుర్తుంది. దాన్ని ఎన్ని విధాలు అడిగినా అది నిజం చెప్పల. ఈ ఉంగరం బయటికి వెళ్ళిందా, అది ఏమైనా అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెట్టిందా, ఏదో జరుగుతోంది ఇక్కడ. ఈ పిల్ల వెంటనే బండి పిలుచుకుని శ్రీపురం వెళ్దామని వెళ్ళిపోయింది. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆ ఊరి మొగదలలోనే వధ్యస్థానం ఉంది. వధ్యశిలలు ఉన్నాయి అక్కడ. ఇదే ఇలా శిక్షలు వేసిన వాళ్ళు. ఎక్కడైతే ఈ అబ్బాయికి శిక్ష అమలు జరుగుతోందో అక్కడ కనపడింది ఆ అమ్మాయికి. రథం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఏడుస్తూ నుంచుంది అక్కడ. అదే టైంకి రాజు మంత్రి ఇద్దరు వచ్చారు, దగ్గరకు వచ్చారు. వస్తే ఈ పిల్ల వలవలా ఏడుస్తూ నుంచుంది. అడిగింది ఏం జరిగింది ఏమిటంటే, ఈ పిల్లకి మొత్తం కథ అంతా తెలిసిపోయింది. ఈ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని మంత్రి రుజువు చేశాడు. ఉంగరం తెచ్చి చూపించాడు. అమ్మాయికి అర్థమైంది. అయితే అన్నయ్య పేరుతో ఉత్తరం రాసి పట్టుకొచ్చిన వాడే. ఆ ఉంగరం కూడా తన దగ్గర నుంచి కొట్టేశాడు. తెలివిగా చేశాడు ఎవడో ఈ పని. ఆ ఏడుస్తూ అక్కడి నుంచుంటే రాజు మంత్రి కూడా వచ్చారు. రాజుగారికి వెళ్ళి అయ్యా, మీ మంత్రి గారు మా ఇంట్లో దొంగతనం చేశాడండి, మొత్తం నగలన్నీ కొట్టుకుపోయాడు. ఆ నగల కోసం వచ్చాను, నాకు న్యాయం చేయండి అనేసరికల్లా ఈయనకున్న మంత్రి ఎవరు? ఈ నాగులే పక్కన నుంచునేసరికల్లా ఆ మంత్రి ఏమయ్యా అని రాజుగారు మంత్రి వైపుకి తిరిగాడు. ఇంకా ఇక్కడ సీన్ నడుస్తోంది. ఈ అబ్బాయిని మెండరకడానికి సిద్ధంగానే ఉంది అక్కడ. ఏమయ్యా అని మంత్రి వైపు తిరిగేసరికి మంత్రి అన్నాడు, ఇంకా నయం, అసలు ఈవిడెవరండి, నేను ఎప్పుడూ చూడలేదు జీవితంలో. వీళ్ళింటికి నేను వెళ్ళటం ఏంటి, వాళ్ళ బంగారం నేను దొంగిలించడం ఏంటండి, అది ఎవరితో కూడా నాకు తెలీదు, నేను కంటితో కూడా చూడలేదన్నాడు. ఈ అమ్మాయి వెంటనే అడిగింది, మరి కంటితో చూడని నాతో నువ్వు స్పెండ్ చేసావు, నేను నీకు ఉంగరం కూడా ఇచ్చే కదా, మరి నన్ను కంటితో కూడా చూడలా నువ్వు, కానీ నా ఉంగరం మాత్రం నీ దగ్గరకు వచ్చింది, ఎలా వచ్చిందో చెప్పు అని అడిగి. రాజు ఆశ్చర్యపడి ఉంగరం ఏమిటన్నాడు. అని ఎవరమ్మా నువ్వు అన్నాడు. మీ మంత్రి గారు తిరుగుపోతని ముద్రేసిన సునీతనండి, ఈ సుమతి చెల్లెల్ని. ఇతను ఎవరో కూడా నేను చూడలేదు. నా ఉంగరం సంపాదించి ఒట్టి ఉంగరపు గుర్తు మీద నన్ను తిరిగిపోతం చేశాడు, మా అన్నని చావుకు తీసుకొచ్చాడు, సమాధానం కావాలి నాకు దీనికి అని అడిగేసరికి అలా రాజు మంత్రికి వేస్తే మంత్రి మొహం తెలా పోయింది. రాజుగారు చాచి కొట్టాడు. ఏం జరిగింది, ఏం చేసావు నువ్వు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేసరికి బయటపడిపోయింది. ఈ నాగులు ఎవరిని నమ్మల. అతను ఏం చేశాడు, తనే స్వయంగా ఎవరికీ తెలియకుండా, మూడో కంటి వాడికి తెలియకుండా ఇది చేద్దాం అనుకున్నాడు. ఈ పిల్ల అక్కడే ఉండిపోతుంది చల్లగా. తను ఎప్పుడో వెళ్ళి మీ అన్నయ్య స్నేహితుడిని రాజుగారు అన్యాయంగా ఉరి తీశాడని పిల్లని పెళ్లి చేసుకొచ్చేద్దాం అనుకున్నాడు. ఇంకో రకంగా నరుకు రావచ్చని భావించి ఈ పని చేశాడు. ఇతన్ని ఉరిదీస్తారని అతను నమ్మల.
అనుకోలే. కానీ అలా జరిగిపోయింది. పోతే పోయింది. వీడు లేకపోతే ఏమిటి, మనకు ఆ అందమైన పిల్ల కావాలి. రాజుగారికి వెంటనే జరిగిందంతా తెలిసిపోయింది. తెలియగానే ఆయన ఏం చేశాడు, ముందు అతన్ని దీని నుంచి తప్పించండి, మధ్యస్థానం నుంచి అని మధ్యస్థానం నుంచి తప్పించారు. ఆయన పదే పదే క్షమాపణలు చెప్పుకున్నాడు. మంత్రి మాట విని ఇంత పొరపాటు చేశాం, ఉంగరం చూసేసరికల్లా నేను అనుమానపడ్డాను, నిన్ను కూడా నేను నమ్మించానని ఎన్నో పరిపరి విధాలుగా సారీ చెప్పారు. నాగుల్ని బురితీశారు. అన్యాయంగా ఒక పరాయి ఊరి పిల్లని ఇలాగ కూలటగా ఈ దేశం అంతా ప్రచారం చేశాడు కదా. ఇదేమో అక్కడ చాలామంది చేరారు, ఉరిదీయబడుతున్నాడు కదా, తను చంపబోతున్నారు. మొత్తం అందరికీ తెలిసిపోయింది వీడే ఏదో చేశాడు, ఆ పిల్ల చాలా మంచిది అని. తర్వాత రాజుగారు మళ్ళీ వీళ్ళని సుమతిని సునీతని బతిమలాడుకుని లక్ష్మీగుప్తుడిని మధ్యలో పెట్టి మంచి మాట్లాడి చివరికి ప్రతాపసింహుడికిచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తర్వాత ఈ శ్రీపురానికి సునీతే భవిష్యత్ కాలంలో రాణి కూడా అయ్యింది. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.